जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో అవధానం తెలుగు సంపద అన్న సంచిక కార్యక్రమంలో ఈరోజు మనం కొప్పురపు సోదర కవుల గురించి తెలుసుకుందాం. కొప్పురపు సోదర కవుల గురించి వారిని ప్రశంసిస్తూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అమితాశ్చర్య శతావధాన రచనత్యాశు ప్రబంధోక్తి నిస్సములై తిరుపతి వెంకటేశ్వరులకున్ సంతోషమున్ గూర్చు భవ్య మహాశక్తులు వీరులాశు కవితోద్రద్రాజ్య పట్టాభిషేకము నందందగునట్టి దిట్టలని వక్కాణింతు నిక్కమ్ముగన్ అమితాశ్చర్య శతావధాన రచనాత్యాశు ప్రబంధోక్తి నిస్సములై తిరుపతి వెంకటేశ్వరులకున్ సంతోషమున్ గూర్చు భవ్య మహాశక్తులు వీరలాచు కవితోద్రద్రాజ్య పట్టాభిషేకము అందందగునట్టి దిట్టలని వక్కాణింతు నిక్కమ్ముగన్. అలాగే వేదం వెంకట్రాయ శాస్త్రి గారు ఎవరిని మెచ్చువాడగా నిపుడు నేను మెచ్చితిని మిమ్ము జగములు మెచ్చునట్లు ఆశు కవితా శిఖామణులంచు మిమ్ము సూరివరులార కొప్రంపు సుఖభులారా. అవధాన సాహిత్యంలో కొప్పురపు సోదర కవులది ప్రత్యేక స్థానం. కొప్పురపు సోదర కవులు వారి పేర్లు శ్రీ కొప్పురపు వెంకట సుబ్బరాయ శర్మ గారు 1885 నుంచి 1932 వరకు జీవించారు. శ్రీ కొప్పురపు వెంకటరమణ శర్మ గారు 1887 నుంచి 1942 వరకు జీవించారు. 20వ శతాబ్దం ప్రథమ భాగంలో ఆంధ్రదేశంలో కొప్పురపు సోదర కవుల మహనీయ కవితా విహారానికి నోచుకున్నది. ఊహాతీతమైన వేగంతో సభాసదులు సంచకితులయ్యేటట్లుగా మేఘ గంభీర కంఠధ్వనితో లలిత కవితా విలాస విజృంభణం వారు చేస్తుంటే ఆనాడు ఆంధ్రభూమికి వారికి నీరాజనాలెత్తింది. అష్టశతావధాన రీతులతో విచిత్రాశు ప్రౌఢి వికసితమైన సోదర కవి వచఃపుంజ రంజితులు కానివారు నాడు తెలుగు నేలలో లేరు అని ఆనాడు ప్రసాదరాయ కులపతి గారు, నేడు సిద్ధేశ్వరి పీఠ భూషితులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరి భారత తీర్థస్వామి వారు వారిని ప్రశంసించారు. ఆశు కవితా సామ్రాజ్య పట్టాభిషక్తులు కొప్పురపు సోదర కవులు. వారు గంటకు 400 పద్యాలు చెప్పినారట. అరగంటలు కావ్యాన్ని చెప్పినారట. అలాంటి సుప్రసిద్ధ అవధాన శేఖరులు
కొప్పురపు సోదర కవులు. 20వ శతాబ్దం పూర్వార్థంలో ఆంధ్రదేశంలో ఎక్కడ చూచినా కొప్పురపు సోదర కవుల యొక్క ఆశు కవితా సభలే, వారి అవధాన సభలే. గంటకు 400 నుంచి 500 పద్యాల వరకు ఆశువుగా చెప్పేవారట. ఆనాడు వారి రసనాగ్రాలపై శారద నాట్యం చేస్తూ ఉండేది. వీరి జన్మస్థలం, నివాసం గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కొప్పురపు గ్రామం. ఆశు కవితా చక్రవర్తులైన సోదర కవులు హైదరాబాదు సమీపంలోని ఆలువాలా, ఇవాళ్ళటి అల్వాల్, లష్కర్లో, మణికొండ సంస్థానంలో, నెల్లూరు, మద్రాసు ఆంధ్ర సంఘంలో అరగంటలో 2 శతకాలు, పచ్చయ్యప్ప కళాశాలలో కనకాంగి చరిత్ర అరగంటలో చెప్పారు. మద్రాసు పీఠాపురం రాజావారి సన్నిధిలో నలచరిత్ర, బాపట్లలో 2 పర్యాయాలు, చీరాలలో, కాకినాడ, గంజాం వెంకటరత్నం గారి గృహంలో, కామవరపు కోట, లక్కవరం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వరావుపేటలో, ఏలూరులో, మంత్రిప్రగడ భుజంగరావు గారి గృహంలో ఐమవతి కళ్యాణం ఆశువుగా చెప్పారు. మార్టీర్ మొదలైన పట్టణాలలో 100ల కొద్దీ ఆశు కవితా ప్రదర్శనలు చేశారు. కొప్పురపు సోదర కవులు 11 శతావధానాలు చేశారు. అందులో 6 లభిస్తున్నాయి. 1 విషదల శతావధానం, 2 గుంటూరు శతావధానం, 3 బాపట్ల శతావధానం, 4 చీరాల శతావధానం, 5 పంగడిగూడెంలో 2 శతావధానాలు చేశారు. శతావధానాలలో వారు పూరించిన పూరణలు. బాపట్ల శతావధానంలో ఒక పృచ్ఛకుడు కాంతుడు లేని వేళ కలకంఠికులుక్కున నవ్వెకిన్కతొన్, కాంతుడు లేని వేళ కలకంఠికిలక్కున నవ్వెకిన్కతోన్ అన్న సమస్య ఇస్తే, కంతుని వాడి తూపులను గాసిలు నందయగానవత్తు అంచింతకు రాక దక్కె ప్రియుడేమిటి కోయని బిట్టుదూరుచున్, చింతయు కోపమూను సరసీరుహలోచన జేరెనాతడున్, కాంతుడు లేని వేళ కలకంఠికిలుక్కున నవ్వెకిన్కతోన్, కంతుని వాడి తూపులనుగాసిలు నందయగానవత్తునంచు వత్తునంచు చింతకు రాక దక్కి ప్రియుడేమిటి కోజని బిట్టుదూరుచున్, చింతయు కోపమూను సరసీరుహలోచన జేరే ఆతడున్, కాంతుడు లేని వేళ కలకంఠికిలుక్కున నవ్వెకిన్కతోన్. దీని భావాన్ని చూచినట్టయితే, మన్మధుని పదునైన బాణములకు బాధపడుచున్న నన్ను కాపాడుటకు వచ్చదవని అనుకొన్నాను. కానీ ఇంతవరకు ఎందువలనో ప్రియుడు రాలేదని గట్టిగా నిందిస్తూ విచారము కోపంతో ఉన్నటువంటి పద్మాల్లాంటి కన్నులు కలిగిన ఆమెను ప్రియుడు చేరగా, ఆమె భర్త లేని సమయంలో మధురమైన కంఠం కలిగిన ఆ స్త్రీ కోపంతో కిలకిలా నవ్వింది. వచ్చినందుకు నవ్వింది, ఆలస్యమైనందుకు కోపాన్ని ప్రదర్శించింది అని 2 అర్థాలు వచ్చేటట్టుగా, 2 భావాలు స్ఫురించేటట్టుగా ఈ పద్యాన్ని కొప్పురపు సోదర కవులు చెప్పారు. పంగడిగూడెం సంపూర్ణ శతావధానంలో ఇవ్వబడినటువంటి సమస్య, వనమా సాహసమింత చెల్లదు సుమా, బాగోగులు హింపుమా,
వనమా సాహసమింత చెల్లదు సుమా బాగోగులు హింపుమా ధనమానంబులగొల్ల వెట్టి కులగోత్ర వ్యక్తి పోదట్టి దుర్వనితా సంగమ మెచ్చబెట్టి పగళుల్ రాత్రుల్ ననన్మోహ పాశ నిబద్ధాత్మును నర్చదేమిటికి నీ సౌభాగ్యమెన్నాళ్ళు యౌవనమా సాహసమింత చెల్లదు సుమా బాగోగులు హింపుమా ధనమానంబుల కొల్లవెట్టి కులగోత్ర వ్యక్తి పోదట్టి దుర్వనితా సంగమ మెచ్చబెట్టి పగళుల్ రాత్రుల్ ననన్మోహ పాశ నిబద్ధత్మును నర్చదేమిటికి నీ సౌభాగ్యమెన్నాళ్ళు యౌవనమా సాహసమింత చెల్లదు సుమా బాగోగులు హింపుమా ధనము మానములను దోచుకొని కులగోత్రాలు పోగొట్టుకొని నీచ స్త్రీల సంపర్కం అధికం చేసి రాత్రింబవళ్ళు నన్ను మోహమనే తాడుతో కట్టివేయడం ఎందుకు? నీ సౌభాగ్యం ఎన్నినాళ్ళు యౌవనమా ఇంత సాహసం చెల్లదు సుమి నీ బాగోగుల ఆలోచించుమా అని ఉపదేశంతో కూడిన పూరణ. గుంటూరు శతావధానంలో ఒక పృచ్ఛకుడు శార్దూల వృత్తంలో వార్తాపత్రికల ఉపయోగాన్ని గురించి వర్ణించమని కోరారు. అప్పుడు సోదర కవులు చెప్పిన పద్యం చూడండి. దూర్తుందెల్పు అదూర్తునిందెలుపు మందుందెల్పు తెల్పు బుధున్ హర్తందెల్పును భర్తనుందెలుపు న్యాయాన్యాయముల్దెల్పు దుష్కీర్తుల్దెల్పు సుకీర్తులందెలుపు దుఃఖిందెల్పు తెల్పున్ సుకిన్ వార్తాపత్రిక దాని లాభములికన్ వర్ణింపగా శక్యమే. దూర్తుందెల్పు రదూర్తునిందెలుపు మందుందెల్పు తెల్పున్ బుధున్ అర్థందెల్పును భర్తనుందెల్పు న్యాయాన్యాయముల్దెల్పు దుష్కీర్తుల్దెల్పు సుకీర్తులన్ తెలుపు దుఃఖిందెల్పు తెల్పున్ సుకిన్ వార్తాపత్రిక దాని లాభములికన్ వర్ణింపగా శక్యమే. మరో సమస్య చూడండి. రారా తమ్ముడ రారయన్న అనియన్ రాజాస్య ప్రాణేశ్వరున్ రారా తమ్ముడ రార అన్న అనియన్ రాజాస్య ప్రాణేశ్వరున్ సారాత్రావుట హర్తయేతువది సారాత్రావుట నర్తహేతువది లజ్జాజ్ఞానమర్యాదలన్నీరుంజేయుట నిక్కమిద్ది వినుడా నీరున్ కడుంద్రావి దుర్వారంబై కైపెక్కమై మరచి నిర్వస్త్రంగయై నవ్వుచున్ రారా తమ్ముడ రారయన్న అనియన్ రాజాస్య ప్రాణేశ్వరున్ సారాత్రావుట అర్థహేతువది లజ్జాజ్ఞానమర్యాదలన్ నీరుంజేయుట నిక్కమిద్ది వినుడా నీరున్ కడుంద్రావి దుర్వారంభౌ కైపెక్కిమై మరచి నిర్వస్త్రంగయై నవ్వుచున్ నిర్వస్త్రంగయై నవ్వుచున్ రారా తమ్ముడ రారయన్నయనియన్ రాజాస్య ప్రాణేశ్వరున్ కొక్కురుకోయను కోడి కూత కూసి కూత కూసే
కుక్కురకోజనుచు కోడి కూత కూసే కినిసి నవదంపతులు చోరులను శపింప ప్రభుభటులు నైష్ఠుకులు కార్యపరతనేగా దమ్మి గుమ్మడులకు సోయగమ్ము హెచ్చు తమ్మి గుమ్మడులకు సోయగమ్ము హెచ్చు కుక్కురకోజనుచు కోడి కూత కూసే కినిసి నవదంపతులు చోరులను శపింప ప్రభుభటులు నైష్ఠుకులు కార్యపరతనేగా తమ్మి గుమ్మడులకు సోయగమ్ము హెచ్చు కుక్కురకోజనుచు కోడి కూత కూసి. ఇక దత్తపదులు చూసినట్టయితే మాయాతి నాయాతి నయాతి యాతి అనే పదాలను తీసుకొని కృష్ణపరంగా పద్యం చెప్పమన్నారు. మాయాతి స్థిర వృత్తి కృష్ణుడన దుర్మానారిమీన ప్రజానాయాతి స్ఫుట శక్తి చూపితనరన్ నారాయణున్ దాత దోమాయుష్మంతుడ తానయాతిమతి సయ్యాడున్ పరున్ కొల్చినన్ శ్రేయంబబ్బు చయాతి కీర్తి గరిమన్ చందున్నరుండయ్యడిన్. మాయాతి స్థిర వృత్తి కృష్ణుడన దుర్మానారిమీన ప్రజానాయాతి స్ఫుట శక్తి చూపి తనరన్నారాయణుందాత దోమాయుష్మంతుడ తానజాతి మతి సయ్యాడున్ పరుంగొల్చినన్ శ్రేయంబప్పు జయాతి కీర్తి గరిమన్ చందున్నరుండయ్యడున్. గోలుకొండ, పూలదండ, కొత్తకుండ, మాలముండ అనే పదాలు వచ్చేటట్లుగా రామాయణ పరంగా చెప్పుమన్నప్పుడు నీనాతుండ నగోలు కొండపయి నీనాతుండ నగోలు కొండపయి నెంతే నుండు నవ్వారితో నీనాడంబుది దాటి వచ్చుటెరుగండే ముందు ఆరాగవోర్వీ నుండి పిడద పూలదండపై రే కొత్తకుండ గెల్పూనన్ రామన మాలముండదనుటెట్లో తెల్పు మూలముండదనుటెట్లో తెల్పు మండోదరి నీనాతుండనగోలు కొండపజి నెంతే నుండు నవ్వారితో నీనాడంబుది దాటి వచ్చుటెరుగండే మందు ఆరాగవోర్వీ నుండి పెద పూలదండ మీ ఉర్వీ నుండి పెద పూలదండ పజి పేరే కొత్తకుండ గెల్పూనన్ రామన మూలముండదనటెట్లో తెలుపు మండోదరి. ఇక రాజునకు కవిగల మైత్రి తెలుపుమని వర్ణనాంశంలో సారసరాజికిన్ బసల సంతతి కెంతటి మైత్రియుండెనో సారసరాజికిన్ బసల సంతతి కెంతటి మైత్రియుండెనో వారిద పంక్తికిన్ మరియు బరిహి చయంబున కెట్టి మైత్రియో కీరపికాళికిన్ మధువు గీల్కొను మానవుల కెట్టి మైత్రియో ధారుణి భర్తకున్ కవికి తద్గతి మైత్రి నితాంతమైతగున్. గడ్డిపోచను వర్ణిస్తూ చెప్పమన్నప్పుడు తెలియక గడ్డిపోచయని తేలికగా బలకొంగవచ్చునే ఇలపయినట్టి గడ్డిదిని ఏ గద ఆవులు పాలు సంగు బర్రెలు మరి గొర్రెలున్ బ్రతికి ప్రీతిను సంగెడు నిండ్ల కప్పనవు కరిమినిదాననైన ఇండ్ల కప్పనవు కలిమినిదాననైననుపకారములెన్నియో నిట్టులుండగాన్. కీర్తి లేని మానవ జన్మం ఎలాంటిదో తెలుపమని కోరినప్పుడు తరళంలో చెప్పారు. పరిమళంబయి పదిలేని సూనము పరిమళంబయి పదిలేని సూనము పంకజక్షణలేని మందిరము పరిమళంబదిలేని సూనము
పంకజక్షణలేని మందిరము, నీరము లేని కూపము, నీరజప్తుడు లేని అంబరము, దేవుడు లేని కోవెల, పండు వెన్నెల లేని రాతిరి, అనంజను కీర్తిగల్గనిది దేబజన్మము దీనిది, దేబజన్మము దీనిది అంటూ కొప్పరపు కవులు పూరించారు. అలాగే మరొక్క వర్ణనతో కనుగొన నొప్పు కాలువల కట్టలు బూచిన రెల్లు పెన్పొదల్, శరత్కాలాన్ని వర్ణించమన్నప్పుడు కనుగొన నొప్పు కాలువల కట్టల బూచిన రెల్లు పెన్పొదల్, తనరుల సత్సరోవర వితానములన్నవ పుండరీకముల్, జనసుఖదంబులై ఎసగు చల్లని తెల్లని పండు వెన్నెలల్, జనవర తావకావల యశశ్చ విశారద వేళ నింతయున్. కొప్పరపు కవుల ప్రశస్తి చేస్తూ ఈ భాగానికి సెలవు పలుకుదాం. వ్యవధాన విరహిత పద్య ప్రవాహమయ వధాన కాంతార హరులువారు, విలసిత హిమశృంగ విగళిత పావన గంగ నిభకవన కరులువారు, ప్రౌఢతర ప్రకృష్ట పదబంధ బంధుర స్తుత చతుర కవితాయుతులువారు, సరసు కవిజన సరసీజల విహార ప్రవిల సత్కవి మరాళములువారు, సత్సభంగణ సంస్థిత శత సహస్ర వదన రాజీవ సముదాయ భానులయ్యు, రంజిత వధాన రంగ మార్తాండులైన కొప్పురపు కవిరాజుల కొలుతుమదిని అంటూ కొప్పురపు కవుల అవధాన సాహిత్యాన్ని తెలిసినంత మేరకు మీకు తెలిపే ప్రయత్నం చేశాను. మరో భాగంలో మరో అవధానాల గురించి తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.